చేసుకుందాం. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని, మారు మనసు పొంది, ఆ మొదటి క్రియలను చేయుము. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది ఏంటంటే, నీవు మొదట నీకుండిన క్రియలను నీవు వదిలిపెట్టావు. చాలా మంది ఆత్మీయంగా రక్షింపబడిన తరువాత మనమందరం ఎలాగుంటామంటే, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ, ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచి, భయభక్తులు కలిగి ఎంతో గొప్పగా ఉండుంటాం. కానీ కాలం మారుతున్న కొద్దీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ నెమ్మదిగా క్రిందకి వస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆత్మీయ జీవితంలో వెనకబడిన నీతో, నాతో దేవుడు చెప్తున్న మాట, నేను నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది. దేవుడే మన మీద నేరము మోపుతాడంట. ఆయన అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేసావు. దాన్ని నీవు మరలా ఏం చేయాలా? సంపాదించుకో. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో, ఆ స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఒకవేళ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన నేను, మీరు, మనము అందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, మనం ఏ ప్రేమనైతే ముందుగా దేవుని పట్ల చూపించామో, ఏ యొక్క భయభక్తులైతే దేవుని యందు మనం నిలిపామో, ఏ విశ్వాసమునైతే మనం కొనసాగించామో, ఏ ప్రార్థననైతే మనం అనుసరించామో, ఏ బైబిల్ చదవడం అయితే మనం పాటించామో, ఇప్పుడు అవన్నీ వదిలి పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, మొదట నీ స్థితిని నువ్వేం చెయ్యి? జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలాగున్నావో జ్ఞాపకం చేసుకో. వాటిని నువ్వు సరి చేసుకో. మరలా ఆత్మీయ స్థితిని నువ్వు సంపాదించుకో. లేకపోతే ఏం చేస్తాడంట, కింద వచనంలో ఉంది. నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాటి చోట నుండి తీసివేతును. దేవుడు మనలో ఉంటున్న స్తంభాన్ని దాని చోట నుండి తీసేస్తాడంట. మనం భ్రష్టులమైపోతాం. మనల్ని భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు దేవుడు. అందుకని దేవుని బిడ్డలమైన మనము ఏ స్థితిలో నుండి పడినామో, ఆ స్థితిని మనం జ్ఞాపకము చేసుకొని, మరలా మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి, ప్రభువా, నేను ఆత్మీయ స్థితిలో నుండి దిగజారిపోయానయ్యా. ప్రార్థనా జీవితం నుండి దిగజారిపోయినానయ్యా. విశ్వాస జీవితంలో భ్రష్టు పట్టిపోయినాను ప్రభా.